ఇసుక రీచ్లలో ఇష్టారాజ్యం. ఆర్డర్ కాపీలు లేకున్నా లారీల్లో లోడింగ్. ఒక్కో లారీలో 50 టన్నులకు పైగా. ఒక్కో లారీకి 50,000 వరకు వసూలు చేస్తున్నారట. రీచ్ల్లోని లోడింగ్ కాంట్రాక్టర్లే సూత్రధారులు. లారీలను ఓఆర్ఆర్కు చేర్చే బాధ్యత కూడా వారిదే. విజిలెన్స్, ఆర్టీఏ, పోలీసుల కనుసన్నలోనే తతంగం. బీఆర్ఎస్ హయాం నుంచి కొనసాగుతున్న దందా. ఆన్లైన్లో చూపని రీచ్ల్లో కూడా విక్రయాలు. శివన్నగూడెం వెళ్లాల్సిన ఇసుక హైదరాబాద్కు వస్తున్నదట. లారీల జీపీఎస్ను కార్లకు అమర్చి తప్పుదోవ. ఓహో, అంటే జీపీఎస్ ఉంటుంది కదా దానికి, ఆ లారీ ఎటుపోతున్నది ఏంటి అన్నది. ఆ లారీ జీపీఎస్ని ఏం చేస్తారంటే కారుకు పెడతారట. ఇప్పుడు ఆ కారు ఎటుపోతున్నది చూపిస్తుంది. వీడియో కాల్ కాదు కదా, జీపీఎస్ లైన్ చూపిస్తుంది, దాన్ని కారుకు పెడుతున్నారు. కారు ఎక్కడికైతే రూల్ ప్రకారం వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. లారీ ఏం చేస్తుంది, ఇసుక లారీ ఇంకో దగ్గరికి పోతుంది. కొన్ని చోట్ల సన్న ఇసుక పేరిట అదనంగా వసూలు చేస్తున్నారట. ఇది కూడా దాదాపు కొన్ని లక్షల కోట్ల దందా ఇది. పెద్దపల్లి జిల్లాలో తాడిచెర్ల బ్లాక్ 2 గోపాల్పూర్ ఇసుక రీచ్. సాధారణంగా ఇక్కడ ఎవరైనా లారీ యజమాని ఇసుక నింపుకోవాలంటే వెబ్సైట్లో బుక్ చేసుకొని డబ్బులు చెల్లించి ఆర్డర్ కాపీ తీసుకోవాలి. కానీ ఈ రీచ్లో లోడింగ్ కాంట్రాక్టర్లదే ఇష్టారాజ్యం. ఎలాంటి ఓఆర్డీలు లేకుండానే ప్రతిరోజు రాత్రి 200 లారీల్లో ఇసుక నింపుతారు. ఒక్కో లారీకి 50,000 వరకు తీసుకుంటారు. హైదరాబాద్ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డుకు చేరేదాకా తమదే బాధ్యత అని భరోసా ఇస్తారు. ఏకకాలంలో బయలుదేరే ఈ వాహనాలు ఉదయం 9 గంటలకల్లా ఔటర్ రింగ్ రోడ్డుకు చేరుకుంటాయి. భారీ ఓవర్లోడ్తో వెళ్లే లారీలను ఆయా జిల్లాల్లోని ఆర్టీఏ, మైనింగ్ విజిలెన్స్, పోలీసులు ఇలా ఏ అధికారి కూడా ఆపే ధైర్యం చేయరంటే అక్రమ దందా ఏ తీరులో సాగుతుందో అర్థం చేసుకోవచ్చు. అసలు ఇన్ని పోలీస్ స్టేషన్లు ఉంటాయి కదా ఈ పరిధిలో, మరి ఇన్ని పోలీస్ స్టేషన్ ఎట్లా మేనేజ్ చేస్తారు? అంటే కూడా బడా పెద్ద వాళ్ళే పైనుంచి దీన్నంతా నడిపిస్తున్నట్టుగా కనబడతా ఉన్నది. ఒకసారి రాజధానికి చేరుకొని ఇసుక అడ్డాపైన లారీని నిలిపాక ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయకపోవడం వారికి బాగా కలిసి వస్తున్నది. ఎట్లా ఉంటుందంటే ఇది ఒకడు వసూలు చేసే కాడు ఉంటాడు. వాడు వసూలు చేసేదంతా ఎవరెవరికి ఎంతెంత వెళ్ళాలనో నెలవారీయా లేకపోతే వారానికి ఒకసారి 2 వారాలకు ఒకసారి వాళ్ళకి వెళ్ళాల్సింది వాళ్ళకి వెళ్ళిపోతుంటుంది. సో ఆ పైన ఆయన ఏం చెప్తారంటే ఈ లారీలను ఎట్టి పరిస్థితుల్లో ఎవరు ఆపొద్దు, ఆర్టీఏ కానీ పోలీసు కానీ ఇంకోరు కానీ. ఒకసారి రాజధానికి చేరుకొని ఇసుక అడ్డాపైన లారీని నిలిపిన తర్వాత ఆర్టీఏ అధికారులు తనిఖీలు చేయకపోవడం వారికి బాగా కలిసి వస్తుంది. ఇదంతా ఈ ఒక్క రీచ్లో జరుగుతున్నది కాదు. పెద్దపల్లి జిల్లాలోని తాడిచెర్ల బ్లాక్ 1, తాడిచెర్ల బ్లాక్ 2లోని కమ్మపల్లి, ఉటూరు, చల్లూరుతో పాటు ములుగు జిల్లాలోని బోరే నర్సాపూర్ ఇసుక రీచ్లో కూడా ఇలాంటి అక్రమాలు నిత్యకృత్యంగా సాగుతున్నాయి. ఉదాహరణకు ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు టీఎస్ఎండిసి ఆధ్వర్యంలో ఇసుక కొనుగోళ్ల ప్రక్రియ ప్రారంభమైంది. అందులో పెద్దపల్లి జిల్లా తాడిచెర్ల బ్లాక్ 2లోని గోపాల్పూర్ ఇసుక రీచ్లో 33 లారీల్లో నింపాల్సిన 1110 క్యూబిక్ మీటర్ల ఇసుకను ఆన్లైన్లో పెట్టారు. కానీ క్షేత్రస్థాయిలో లోడింగ్కు 100కు పైగా లారీలు బారులు తీరినట్లు అక్కడి లోడింగ్కు వెళ్లిన ఓ లారీ డ్రైవర్ ఆంధ్రజ్యోతి ప్రతినిధికి ఫోన్ చేసి వివరించాడు. ఓఆర్డీలు లేని వాహనాలకు కూడా లోడింగ్ చేస్తున్నారని వాపోయారు. ఇసుకను లోడింగ్ చేసుకోవడానికి గురువారం అర్ధరాత్రే తాను ఇసుక రీచ్కు చేరుకోగా శుక్రవారం సాయంత్రానికి లోడింగ్ పూర్తయింది. ఈ విధంగా రోజువారీగా టీఎస్ఎండిసిలో బుకింగ్ చేసే లారీలకు ఇసుక రీచ్ల్లో లోడింగ్ చేసే వాహనాలకు భారీగా వ్యత్యాసం ఉంటుంది. 12 టైర్ల లారీలో 26 టన్నులు, 14 టైర్ల లారీలో 32 టన్నులు, 16 టైర్ల లారీకి 35 టన్నులు మాత్రమే ఇసుక లోడింగ్ చేయాలి. కానీ 50 టన్నులకు మించి ఇసుకను లోడ్ చేసి పంపిస్తున్నారట. ఎంత ఘోరం ఇది! ఎవరిదండి ఈ ఇసుక అంతా? తెలంగాణ ప్రజలదే కదా. అరే మీరు పక్కాగా గట్టిగా చేస్తే ఈ సంపద అంతా ప్రభుత్వానికే వస్తుంది కదా. పైసలు లేవు అని అప్పులు చేస్తున్నారు కదా. మరి ఇసుక ఈ అమ్మకాల ద్వారా వచ్చేటువంటి డబ్బులంతా ప్రభుత్వ ఆదాయం కిందనే చూడాలి కదా. ఈ అంతా ఇగో కరీంనగర్ జిల్లాలోని వావిలాల, సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి, ఖమ్మం జిల్లాలోని ఒక వాగులో ఉన్న ఇసుక రీచ్ల వివరాలు టీజీఎండిసి వెబ్సైట్లో లేవు. కానీ ప్రతిరోజు ఒక్కో ఇసుక రీచ్ నుంచి 100కు పైగా లారీలు ఇసుకను లోడ్ చేస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష తర్వాత కరీంనగర్ జిల్లాలోని వావిలాల ఇసుక రీచ్లో లోడింగ్ ఆపేశారు. కానీ సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి, ఖమ్మంలోని వాగులో నుంచి ఇసుక తరలింపు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఖమ్మం జిల్లాలోని వాగు నుంచి తీసే ఇసుకను ఖమ్మం, కోదాడ ప్రాంతాలకు తరలిస్తున్నారు. పాత ఓఆర్డీలతో ఒకే నెంబర్ ప్లేట్తో 10ల సంఖ్యలో లారీలు తిరుగుతున్నాయట.
ఇక సూర్యాపేట జిల్లాలోని వంగమర్తి ఇసుక రీచ్ను రాష్ట్ర ప్రభుత్వం నల్గొండ జిల్లాలోని శివన్నగూడెం ప్రాజెక్టు కేటాయించింది. కానీ లోడింగ్ కాంట్రాక్టర్లు లారీ యజమానులతో కుమ్మక్కై హైదరాబాద్కి ఇసుకను తరలిస్తున్నారట. వంగమర్తిలో ఇసుకను లోడ్ చేసుకున్న వాహనాలను జీపీఎస్ ద్వారా మానిటరింగ్ చేసే వ్యవస్థను రూపొందించారు. అయితే చౌటుప్పల్ దాటిన తర్వాత లారీల్లోని జీపీఎస్ యంత్రాలు తొలగించి కార్లలో శివన్నగూడెం ప్రాజెక్టు వరకు వెళ్తున్నారు. అంటే ఆ జీపీఎస్ది కార్కు అమరుస్తున్నారనమాట. ఇసుక లారీలు మాత్రం యథేచ్ఛగా జీపీఎస్ లేకుండా రాజధానికి వస్తున్నాయి. ఇదంతా గత ప్రభుత్వ హయాం నుంచి సూర్యాపేట్, నల్గొండ జిల్లాల ఆర్టీఏ, మైనింగ్ విజిలెన్స్, పోలీస్ అధికారుల కనుసన్నల్లో జరుగుతోంది. సన్న ఇసుక పేరిట వసూలు జరుగుతున్నాయట. భూపాలపల్లి జిల్లాలోని బొమ్మాపూర్, ఎలికేశ్వరం ఇసుక రీచ్ల్లో దొడ్డు రకం ఇసుక దొరుకుతుందని ఆన్లైన్లో పొందుపరిచారు. దొడ్డు ఇసుక కావలసిన లారీ యజమానులు బుకింగ్ చేసుకొని ఇసుక రీచ్లకు చేరితే వింత పరిస్థితి ఎదురవుతోంది. దొడ్డు ఇసుక స్థానంలో సన్న ఇసుక నింపుతామంటున్న లోడింగ్ కాంట్రాక్టర్లు ఒక్కో లారీకి అదనంగా 3 నుంచి 5,000 వరకు వసూలు చేస్తున్నారట. లారీ డ్రైవర్లు ఎదురు తిరిగితే లోడింగ్ చేసేది లేదని బొమ్మాపూర్ ఇసుక రీచ్ లోడింగ్ కాంట్రాక్టర్ వాగ్వాదానికి దిగిండట. ఏం నడుస్తున్నది చూడండిగా. ఇప్పుడు సామాన్యుడికి ఇసుక కావాలంటే వేలకు వేలు ఖర్చు పెట్టాల్సింది. ఓ ఇల్లు కట్టుకోవాలంటే ఇసుక దొరకదు.